శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జనవరి 3, 2022 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలిపిన దాని ప్రకారం 2021 సంవత్సరం మొత్తం మీద కువైట్ నుంచి శాశ్వతంగా ఒక 2,57,000 మంది వారి సొంత దేశాలకు వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. అంటే వారి అకామాలన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. ఈ 2,57,000 మందిలో 2.5 లక్షల మంది ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఒక 7,000 మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఒక 41,200 మంది గృహ కార్మికులు కూడా ఇందులోనే ఉన్నారు. అంటే వారు కూడా వారికి సంబంధించిన అకామాలు క్యాన్సిల్ చేసుకుని శాశ్వతంగా కువైట్ను వదిలి వారి సొంత దేశాలకు వెళ్ళిపోయినట్టు మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలుపుతున్నారు. కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ నుంచి మిస్రఫ్ గ్రౌండ్లో అందిస్తున్న వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. గతంలో ఎవరైనా సరే డైరెక్ట్గా అక్కడికి వెళ్తే వాళ్ళకి వ్యాక్సిన్ అందించేవాళ్ళు. అయితే ఇవాళ నుంచి మాత్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. 50 సంవత్సరాల కన్నా వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినట్టయితే, అంటే ముందస్తు అపాయింట్మెంట్ లేకపోయినా వారికి బూస్టర్ డోస్ అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే 50 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మాత్రం ముందస్తు అపాయింట్మెంట్ తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అది ఇవాళ నుంచి అమలు చేస్తున్నారు. దీని కారణం చేత ఇవాళ మిస్రఫ్ గ్రౌండ్లో రద్దీగా కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళ్ళిన వాళ్ళే ఎక్కువ. కాబట్టి వాళ్ళందరికీ వ్యాక్సిన్స్ ఇవ్వకుండా వెనక పంపించేశారు. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్స్ అందించారు. కాబట్టి ఇకపైన మీలో కూడా ఎవరైనా సరే మిస్రఫ్ గ్రౌండ్కి వెళ్ళి డైరెక్ట్గా మనం వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనే ఉద్దేశం అయితే పెట్టుకోకండి. ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళడానికే ట్రై చేయండి. 50 ఇయర్స్ పైన ఉంటే మాత్రం ఇబ్బంది లేదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అలాగే ఆరోగ్య శాఖ వాళ్ళు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నారు. కువైట్ మొత్తం మీద మిగతా వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, జాబ్రీ బ్రిడ్జ్ కావచ్చు, అలాగే అన్ని హెల్త్ సెంటర్లోనూ వ్యాక్సిన్స్ అయితే అందిస్తున్నారు. కాకపోతే ముందస్తు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది హెల్త్ సెంటర్స్కి అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీకు 6 నెలలు కనుక పూర్తయినట్టయితే ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుని మీకు ఏ వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గరికి అయితే అపాయింట్మెంట్ వస్తుందో అక్కడికి వెళ్ళి వ్యాక్సినేషన్ అనేటువంటిది వేయించుకోండి. కువైట్లో మొన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం వరకు కురిసినటువంటి భారీ వర్షం అనేటువంటిది తగ్గుముఖం పట్టింది. ఏవైతే రోడ్లు బ్లాక్ చేసినారో వాటన్నిటిని మళ్ళీ పునరుద్ధరించారు. అన్ని రాకపోకలు ప్రస్తుతానికి వెహికల్స్ రాకపోకలన్నీ కొనసాగుతున్నాయి. అయితే కువైట్కి సంబంధించిన అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఆస్తి నష్టం అయితే కనుక జరిగింది, కానీ ప్రాణ నష్టం ఏమాత్రం జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలుపుతున్న దాని ప్రకారం నిన్న కురిసినటువంటి వర్షం కువైట్ మొత్తం మీద యావరేజ్గా 51.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు, అత్యధికంగా కబ్దు ప్రాంతంలో 84 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, జహ్రా ప్రాంతంలో 35 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇవాళతో అది పూర్తిగా తగ్గుముఖం పట్టింది. రాబోయే ఒక వారం రోజుల వరకు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాకపోతే జనవరి 9వ తారీఖున అంటే రాబోయే ఆదివారం రోజున మరొకసారి భారీ వర్షం వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షం ఉండొచ్చు అని చెప్పేసి ముందస్తుగా వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కువైట్లో మొన్న రాత్రి నుంచి నిన్న సాయంత్రం వరకు కురిసినటువంటి వర్షాల కారణంగా వీధుల్లోకి వర్షం ఎక్కువగా రావడం, దాంతో కార్లు లోపలికి కూడా వర్షం వెళ్ళిపోవడంతో కార్లు చాలా వరకు స్టార్ట్ అవ్వకుండా పాడైపోయి, దీంతో కువైట్లో ఉన్నటువంటి మెకానిక్ షెడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రస్తుతానికి చాలా బిజీగా రద్దీగా ఉన్నాయి. ఎందుకంటే వెహికల్స్ అన్నీ స్టార్ట్ అవ్వట్లేదు. ఇవి రిపేర్ చేయించుకోవాలంటే ఇంక మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళాల్సింది. సో ఈ కారణం చేత ప్రస్తుతానికి మెకానిక్ షెడ్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి. 5th రింగ్ రోడ్లో ఒక భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక 4 వెహికల్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడికే చనిపోయారు. ఇంకొక 2 వ్యక్తులకి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కువైట్లో రోజురోజుకి కరోనాకు సంబంధించిన కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. డిసెంబర్ 25వ తారీఖున 150గా ఉన్నటువంటి కొత్త కరోనా కేసుల సంఖ్య ఇవాళకి వచ్చేటప్పటికి 982కి చేరుకుంది. ప్రతిరోజు ఎన్ని కేసులు చొప్పున నమోదవుతున్నాయో మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 25వ తారీఖున 150 కేసులు నమోదై, 26న 240, 27న 198, 28న 329, 29న 399, 30న 554, 31న 504, 1వ తారీఖున అంటే జనవరి 1వ తారీఖున 588, జనవరి 2వ తారీఖున 609. అదే ఇవాళకి వచ్చేటప్పటికి 982 కొత్త కేసులు నమోదే. సో ప్రస్తుతానికైతే ఇంకా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. గవర్నమెంట్ వాళ్ళు ఏవైతే ఆరోగ్య నిబంధనలు ప్రకటించినారో వాటన్నిటిని తప్పకుండా పాటించడం, అంటే మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, ఇలాంటి వాటిని కనుక పాటించినట్టయితే మనం దీని నుంచి చాలా త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో ఇవాళ నుంచి 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య గల పిల్లలు ఎవరైతే ఉంటారో వారందరికీ వ్యాక్సినేషన్ అనేటువంటిది ప్రారంభించారు. చాలా రాష్ట్రాల్లో ఇవాళ నుంచే వ్యాక్సిన్స్ అందించడం ప్రారంభించారు.
వారు ముందస్తుగా అయినా సరే కోవిన్ వెబ్సైట్ కానీ కోవిన్ అప్లికేషన్ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల 10వ తారీఖు నుంచి మన భారతదేశంలో 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి, అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా బూస్టర్ డోస్ అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలుపుతుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మాలియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక బట్టల షాప్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అంటే డెలివరీ కోసం అని చెప్పేసి డ్రైవర్ కావాలని చెప్తున్నారు. డ్రైవర్కి సొంత వెహికల్ కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. వారికి జీతం అనేటువంటిది వారి ఆప్షన్. అంటే వారికి శాలరీ బేసిస్ కావాలనుకున్నా, లేదు ఆర్డర్కి ఇంత అని చెప్పేసి కావాలన్నా సరే వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. జీతం కూడా మీకు కావాలనుకుంటే మంచి జీతం అందిస్తామని చెప్తున్నారు. కమిషన్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. మీకు ఏ విధంగా అయినా సరే కావాలనుకుంటే మీరు మాట్లాడుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 243 రూపాయల 30 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 300 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 879 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఇవాళ కువైట్ మొత్తం మీద 982 కొత్త కరోనా కేసులు నమోదై 171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఎలాంటి మరణాలు కానీ కరోనా కారణంగా సంభవించలేదు. ఇంకా దేశం మొత్తం మీద సుమారుగా 4773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఐసీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య ఒక 8గా ఉంది. కరోనా వార్డుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి సంఖ్య 35గా ఉంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో కూడా కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 33,750 కొత్త కరోనా కేసులు నమోదై 10,846 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 123 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 1,45,582 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో గడిచిన 4 గంటల్లో 11,877 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 2,802, కర్ణాటకలో 1,187, తమిళనాడులో 1,594 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 165 కొత్త కరోనా కేసులు నమోదుకంగా 130 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇద్దరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 1,260 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 4 గంటల్లో 274 కొత్త కరోనా కేసులు నమోదుకంగా 227 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 29 కోట్ల కేసుల నమోదుకంగా అందులో 25,47,00,000 మంది కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. సుమారుగా ఒక 54,62,000 మంది కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 8,57,000 కొత్త కరోనా కేసుల నమోదుకంగా అందులో ఒక అమెరికాలోని 1,85,000 కేసులు నమోదై మన భారతదేశంలో 33,750, యూకేలో 1,37,500 కేసులు, ఫ్రాన్స్లో 58,000, టర్కీలో 33,000, జర్మనీలో 12,000, ఇటలీలో 61,000, అర్జెంటీనాలో 20,000, అలాగే కొలంబియాలో 11,300 కేసులు చొప్పున నమోదై. ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఊర్లో ఒక శివాలయం నిర్మిస్తున్నామని చెప్పేసి మీకు గత వీడియోలో మీకు నేను చెప్పాను కదా, అది రేపు నెల అంటే ఫిబ్రవరి 11వ తారీఖున కుంభాభిషేకం ఉంది. దానికని నేను కూడా సాఫర్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈలోపు ఎవరైనా సరే గుడికి దాతలు ఎవరైనా సరే చందాలు ఇవ్వదలుచుకుంటే కనుక ఇవ్వచ్చు. దానికి సంబంధించిన గూగుల్ పే, ఫోన్పే నెంబరు అలాగే అకౌంట్ నెంబర్ కూడా మీకు నేను డిస్ప్లే ఇస్తాను. ఆ నెంబర్ల ద్వారా మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు.